షుగరు బీపీ పేషెంట్లకు మహా ఆరోగ్యకరమైన సంజీవని వంటిది బ్లాక్ రైస్. బాపట్ల విశ్వవిద్యాలయం నుండి విత్తనాలను వాళ్ళు రేషన్ పద్ధతిలో 3 కిలోలే ఇచ్చారని చెప్పని ఆ 3 కిలోలు తీసుకొని 70 సెంట్ల వరకు తాను వ్యవసాయ క్షేత్రంలో నాటడం జరిగిందని చెప్పని ఫస్ట్ నారుగా ఆ తర్వాత నారు తీసి మళ్ళీ నాట్లు వేసి సాగు చేసినట్లుగా విసనపేట మండల ప్రజా పరిషత్తు వైస్ ప్రెసిడెంట్ రెడ్డి వెంకట శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఆయన మాటల్లో మనం విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేను విసనపేట మండలం వైస్ ఎంపీపీని. నేను ఇంతకుముందు షుగర్ వాళ్ళు ఎంతో బాధపడుతుంటే నేను చూసి పేపర్ల లాంటిలో చూసి చాలా బాధపడుతున్నారు. అదేంటి మామూలుగా బ్లాక్ రైస్ ఉన్నాయని చెప్పి అక్కడక్కడ నేను పేపర్లో చూస్తున్నా. దానికి బాగా తగ్గిద్ది షుగర్ కానీ అంటుంటే నేను బాపట్ల వారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఒకసారి పేపర్లో వేశారు. బాగుంటుందని అంటే నేను అక్కడికి వెళ్ళి విత్తనాలు అడిగితే 3 కేజీలు ఇచ్చారు. దాన్ని తీసుకొని వచ్చి నేను ఒక 75 సెంట్లలో విత్తనం నాటడం జరిగింది. నారు పోసి అది బాగానే పండింది. అది రైతులకు కావాల్సిన వారు నేను లాభాపేక్ష లేకుండా నేను అందుబాటులో ఉంచుతానని అనుకుంటున్నాను. అందుబాటులో ఉంచుతాను. ఇది షుగర్ పేషెంట్లకి, గుండె జబ్బులకి అందరికీ బాగా పనిచేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం, జింకు అన్నీ బాగుంటాయి దీంట్లో. ఇది కావాల్సిన వారు సంప్రదించాలని కోరుతున్నాము. ముఖ్యంగా అసలు ఇది ఆర్గానిక్ పండిద్దామని ఆలోచనతో ముందు అసలు ఏమీ మందులు వేయకుండా దీన్ని ఎరువులు ఓన్లీ ఎరువు వేసి గేదెల పేడ అది వేసి దాని వరకు వేసి పండించాను. ఇది బాగా ఉన్న విత్తనాలు అందరికీ అందుబాటులో ఉంటాయని నేను కోరుకుంటున్నాను.